నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. బాగున్నారండి? మేడం. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. 2024 వచ్చేస్తోంది. సో, షూర్. 2024 డెఫినిట్‌గా మన నూతన సంవత్సరం కానప్పటికీ 24ని డెఫినిట్‌గా మనం వెల్కమ్ చేస్తాము. ఒక నూతన సంవత్సరంగానే పరిగణిస్తాము. సో, ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశులకి ఈ 2024వ సంవత్సరం అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని గ్రహాల మార్పు కూడా జరుగుతోంది. గురుగ్రహం మార్పు ఏప్రిల్‌లో జరుగుతున్నప్పటికీ కొంత డిఫరెంట్ రిజల్ట్స్‌నైతే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి. సో, చెప్తారండి ప్రిడిక్షన్స్ 2024 ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది? షూర్ మేడం. ఈ ఒక మనకింకా పంచాంగం ఇంకా రాలేదు కాబట్టి ఆదాయ వ్యయ ఫలాలన్నీ కూడా మనం యుగాది రోజు చెప్పుకుందాం. హ్మ్. సో, యాహ్! బట్ ఈ ఒక ఇంగ్లీష్ ఒక క్యాలెండర్ ప్రకారము ఈ పీపుల్స్ అంటే మన ప్రజలు అంతా మన సామూహికంగా కొద్దిగా జనవరి 1వ తేదీ నుంచేనే ఒక కొత్త సంవత్సరం అన్నట్టుగానే ఇప్పుడు ఈ ఖచ్చితంగా భావనైతే ఆ ఉంటుంది గదా! భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో, అందులోనూ కూడా గురుగ్రహం ఈ యొక్క మే 1వ తేదీ నుంచినే ఆయన మార్పు అనేది సంభవిస్తా ఉంది. ఇంకా మిగతా గ్రహాలు ఏదైతే ఉందో రాహు, కేతు, శని భగవానుడు మార్పు అనేది లేదు ఈ సంవత్సరం అంతా. ఒక్క గురువు మాత్రమే మారుతున్నారు. అంటే ఈ ఒక వార్షిక ఫలితాలు ఏమున్నాయో మనకి, ఇవి మనం ఎట్లా చెప్పుకుంటామంటే మెయిన్ 4 ఒక మేజర్ ప్లానెట్స్. హ్మ్. అది గురు, రాహు, శని, కేతు. ఈ 4 గ్రహాల యొక్క ప్లానెట్స్ ఏదైతే మార్పిడి వీటి వలన వచ్చే ఈ చిన్నపాటి చేంజెస్ కావచ్చు. అదేమైనా నెగెటివ్ కావచ్చు, లేకపోతే పాజిటివ్ కావచ్చు. అది మనం చెప్పుకోవడం జరుగుతున్నది. రైట్. అదే మంత్లీ ఫలితాలైతే మనం ఈ మిగతా అన్నివి ఈ బుధుడు, ఈ తర్వాత మనకి శుక్రుడు, ఈ మంత్లీ మారబోయే ఇవి చూసి మనం చెప్పుకుంటాం. రైట్. ఇక్కడ రోజువారీ ఫలితాలన్నీ కూడా చంద్రుడిని చూసి చెప్పుకుంటాం. సో, అలా ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క గురువుగారు ఏదైతే మనకి మారబోతున్నారు అంటే జస్టు ఇప్పుడు మే 1వ తేదీ నుంచి మేషం నుంచి వృషభానికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. హ్మ్. ఈ ఒక మార్పు అనేది కొన్ని రాశుల వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ప్లస్‌గా మారబోతుంది. తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి అది కొద్దిగా గురుబలం ఏదైతే ఉందో కొన్ని రాశుల వాళ్ళకి ఆ గురుబలం వెళ్ళిపోతా ఉంది. కొద్దిగా నెగెటివ్‌గా ఉండే అవకాశాలుంటాయి. రైట్. అందులోన ఈ ఒక రాశి ఫలితాలు అనేది కూడా 20% మాత్రమే మనము కౌంట్ చేసుకోవాలి. ఇంకా మిగతాదంతా కూడా మనకి జాతకం. మన ఓన్ హారోస్కోప్ చార్ట్‌లో ఏ దశాభుక్తి జరుగుతా ఉంది కూడా దాన్ని ఫస్ట్ మెయిను. ఎందుకంటే ఇప్పుడు దశాభుక్తి బాలేనప్పుడు ఈ ఒక గోచరంలో ఉంటున్న ఏదైతే గ్రహస్థితుల వల్ల కొంచెం మార్పనేది కనిపిస్తుంది. పోనీ మనకిక్కడ దశాభుక్తి కూడా బాలేదు. మనకిక్కడ గోచరంలో 4 గ్రహాలు కూడా బాలేదు అన్నప్పుడు ఒక వ్యక్తి చానా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. రైట్. సో, అందుకోసమే రాశి ఫలితాలు జస్ట్ 20% మాత్రమే కౌంట్ చేసుకోండి. సో, ఎందుకంటే ఇప్పుడు ఒక రాశికి చెప్తాం బావుంది అని. మీరు చెప్పినట్టు జరగట్లేదని కొన్ని కొంతమంది కామెంట్స్ కామెంట్స్ వస్తుంటాయి. చూస్తూనే ఉన్నాం అవును. యాక్చువల్లీ. అవును. సో, అందువలనే ఎందుకు అంటే ఈ ఒక దశా పీరియడ్ బాగోలేదు. సో, దశా పీరియడ్ కొంచెం బ్యాడ్‌గా ఉన్నప్పుడు మనకంత ఎఫెక్టివ్‌గా ఉండదు. పాజిటివ్ రిజల్ట్స్ రాదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దశా పీరియడ్ అంటే మనకి భోజనం ఉన్నట్టు. హ్మ్. ఈ గోచారం అంటే మ్యాంగో పికల్స్ ఉన్నట్టు. మనం హ్మ్. భోజనంలో దాన్ని ఈ సాల్టు ఏమన్నా ఈ కారం తక్కువైనప్పుడు దాన్ని అట్లా మనము తీసుకుంటాం. హ్మ్. అలా మనము జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒక రైట్. అందరికి రైట్. యూజ్ అర్థం అవ్వాలి. అవ్వాలి అనే ఒక ఉద్దేశ్యంతోనే. రైట్. రైట్. సో, సరేనండి. హ్మ్. మనము హ్మ్. వెళ్ళిపోదామండి. ఆ! ఇప్పుడు అంటే డెఫినెట్‌లీ. రాశి ఫలితాల్లోకి మనం షూర్. వెళ్ళిపోదాము. షూర్. మహేష్ గారు, మిథున రాశి వారికి మరి ఎలా ఉండబోతోందండి 2024వ సంవత్సరం? షూర్ మేడం. ఈ కొద్దిగా మిథున రాశికి కొద్దిగా డిస్టర్బెన్సెసే కనిపిస్తా ఉంది ఈ సంవత్సరం యాక్చువల్లీ. ఆహ్, ప్రేక్షకులు అనుకోవచ్చు, తిట్టుకోవచ్చు యాక్చువల్లీ. సో, ఎందుకు? ఇదేంటి ఇలా చెప్పేస్తున్నారు అని. హ్మ్. బట్ వీళ్ళకి దశాభుక్తులు చూసుకోండి. సో, అంటే బిఫోర్ వనే చెప్పేస్తున్నాను. దశాభుక్తి గనక వీళ్ళకి బాగున్నట్లయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేజర్‌గా కూడా పెద్దగా ఆహ్, నెగెటివ్ అయితే ఉండదు. బట్ ఈ చతుర్థ స్థానంలో ఉంటున్న కేతు ఇవన్నీ కూడా చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటున్నాయి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ ఒక మిథునం వాళ్ళకి ఈ మే 1వ తేదీ వరకు కూడా 2024 మే 1వ తేదీ వరకు కూడా ఆయన గురువు గారు మేషంలోనే సంచారం చేస్తున్నారు. అంటే లాభస్థానంలో ఉంటున్నారు. దశమ స్థానంలో అయితే ఈ యొక్క మీనరాశిలో రాహు గారు సంచారం చేస్తున్నారు. చతుర్థ స్థానం అంటే కన్యా రాశిలో కేతు ఒక సంచారం. ఈ యొక్క నవమాధిపతి అయి శని భగవానుడు నవమ స్థానంలోనే సంచారాన్ని చేస్తున్నారు యాక్చువల్లీ. సో, ఈ ఒక స్థితి ఉన్నప్పుడు అంటే 2024 మే 1వ తేదీ వరకు అయితే
వీళ్ళకి ఏం పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే కనిపించదు. అంటే ఆ దశమ స్థానంలో ఉంటున్న రాహు వలన ఈ యొక్క కోవర్కర్స్‌తో, కొలీగ్స్‌తో ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ, ఆ గురువుగారు లాభస్థానంలో ఉంటున్నారు కాబట్టి అవి వీళ్ళకి అంత వీళ్ళకి డిస్టర్బ్‌గా ఫీల్ అవ్వరు యాక్చువల్లీ. బట్ ఎప్పుడైతే మే 1వ తేదీ తర్వాత 2024 మే 1వ తేదీ తర్వాత ఎప్పుడైతే వ్యయస్థానానికి వెళ్ళిపోతారో, సో అప్పుడు ఉద్యోగంలో మార్పులు, ట్రాన్స్‌ఫర్ కావచ్చు, బదిలీలు కావచ్చు, గృహ మార్పిడులు కావచ్చు, ఇట్లాంటివి ఎక్కువగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశిలో పుట్టిన స్త్రీలకు వాళ్ళ భర్త ఒక జాబ్ కావచ్చు, వాళ్ళు ఒక జాబ్ లేకుండా ఉండడము, ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ అవ్వడానికి అవకాశాలుంటాయి. సో, ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి సప్తమాధిపతి అవుతాడు. సప్తమాధిపతి, దశమాధిపతి అయ్యి వ్యయస్థానంలో ఉన్నప్పుడు సో, మ్యారేజ్ లైఫ్ కొద్దిగా ఎక్కడో ఒక చోట చిన్నపాటి డిస్టర్బెన్సెస్‌గా ఫీల్ అవుతుంది. అయితే వ్యయస్థానంలో ఉంటున్న గురువుగారేం పెద్దగా చెడు ఫలితాలనివ్వరు. శుభ ఖర్చులకి మనకి ధనాన్ని ఖర్చు చేపిస్తారు యాక్చువల్లీ ఆయన. ఒక శుభ ప్రయాణాలు చేయడము, దైవ కార్యాలకి వెళ్ళడము ఇట్లాంటివన్నీ ఉంటుంది. బట్ గురుబలం అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. గురుబలం అయితే ఇంక రాదు. ఇంకా ఒక సంవత్సరము, ఆ అవతల సంవత్సరం అంటే ఇంకా 2 2 ఇయర్స్ ఇయర్స్ వరకు కూడా వీళ్ళకి గురుబలం అయితే ఉండదు. దాని తర్వాత అంటే 2026లో వీళ్ళకి గురుబలం అనేది రాబోతున్నది. సో, ఇక్కడ చతుర్థ స్థానంలోకి ఉంటున్న కేతు ఎప్పుడు డిసటాచ్‌మెంట్ ఇచ్చేస్తాడు యాక్చువల్లీ. దాన్ని అటాచ్‌మెంట్‌గా ఫీల్ అవ్వడానికి ఇక్కడ అవకాశాలుండవు. చతుర్థ స్థానం అంటే ఏంటి? హ్యాపీనెస్, కుటుంబము, ఈ మదర్ ఓరియెంటెడ్, వెహికల్ రిలేటెడ్ ఈ ఈ బ్యాలెన్స్ చేయడం మెయిన్ ఈ యొక్క రాశికి చతుర్థాధిపతి ఎవరవుతారు? బుధుడే అవుతాడు. బుధుడు అంటే బుద్ధికారకుడు. ఈ మిథున రాశిలో పుట్టిన ఈ యొక్క విద్యార్థులకి చానా ఎ ఒక ఎఫెక్ట్ అనేది కనిపించడానికి అవకాశం ఉంటుంది. తొందరగా మర్చిపోవడము, ఆహ్, హ్మ్, ఏది చదివినా కూడా గుర్తులేకపోవడము, ఆ గృహంలో పీస్‌ఫుల్‌గా ఉండలేకపోవడము స్టూడెంట్స్‌కి, తల్లితో చానా విరోధాలు రావడానికి అవకాశాలుంటాయి. తర్వాత ఆరోగ్యం విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. హెల్త్ మెయిన్ మిథున రాశి వాళ్ళకి ఈ హెల్త్ ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. హెల్త్ గురించి వీళ్ళు కొద్దిగా కేర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా హ్మ్. వెహికల్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కోవడానికి కూడా చానా అవకాశాలుంటాయి. అయితే ఈ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉంటుంది. బట్ ఈ డిగ్రీ వైసు ఇట్లా పెద్ద పెద్ద చదువులు చదువుకునే పిల్లలకైతే నవమ స్థానాధిపతి శనినే నవమ స్థానంలో ఉంటున్నాడు. సో, పెద్దగా అయితే డిస్టర్బెన్సెస్ ఉండదు. బట్ డిలే అవుతుంది. వీళ్ళ చదువు అంతా కావచ్చు కొద్దిగా డిలే అవుతుంది. స్లో ప్రోగ్రెస్‌గా ఉంటుంది. బట్ ఫైనల్లీ వాళ్ళు విన్ అవ్వడానికి అవకాశాలుంటాయి. అయితే ఇక్కడ దశమ స్థానంలో ఉంటున్న రాహు వలన ఎప్పుడైతే గురువుగారు వ్యయస్థానానికి వెళ్ళిపోతారో, దశమాధిపతి వ్యయస్థానంకి రావడము, దశమ స్థానంలో రాహు రావడము. సో, ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది యాక్చువల్లీ కొద్దిగా ఉద్యోగంలో చిన్నపాటి డిస్టర్బెన్సెస్. బట్ దశమ స్థానంలో రాహు మంచి ఫలితాలు ఇవ్వాలి యాక్చువల్లీ. దశమంలో రాహు మనకి మేలు చేస్తాడు యాక్చువల్లీ. బట్ ఇక్కడ ఆ ఇంటి ఓనర్ వ్యయస్థానానికి వెళ్ళిపోతాడు కాబట్టి కొద్దిగా ఉద్యోగరీత్యా కొద్దిగా డిస్టర్బెన్సెస్ కోవర్కర్స్‌తో కావచ్చు. సో, ఇలా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశాలైతే కనిపించడానికి ఉంటున్నాయి. తర్వాత మెయిన్ గృహ మార్పిడి చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశాలుంటాయి. గృహ మార్పిడి, ఇల్లు మారుకోవడం కావచ్చు. సో, ఇట్లాంటివి. ఆ ఒక ఇల్లు మార్పిడి కూడా నెగెటివ్‌గానే ఉంటుంది. ఎందుకంటే చతుర్థ స్థానంలో ఈ యొక్క కేతు వలన సరైన గృహం దొరక్కపోవడము. సో, ఇటువంటివన్నీ బాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే చతుర్థ స్థానంలో కేతు ఇట్లా లేక శని కానీ ఇట్లా వచ్చినప్పుడు చానా హెల్త్ ట్రబుల్స్‌ని ఫేస్ చేయాలి. ఇంట్లో, గృహంలో పీస్‌నెస్ ఉండదు. సో, ఏ పని చేయాలనుకున్నా కూడా బద్ధకం అనేది వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో, ఏ చిన్న పనికి వెళ్ళినా కూడా చానా అన్‌ఈజీగా ఉంటారు యాక్చువల్లీ. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ మిథున రాశి వాళ్ళకి ఉండబోతున్నది. అయితే మే 1వ తేదీ వరకు అంటే జనవరి నుంచి మే 1వ తేదీ వరకు అయితే గురుబలం అయితే సంపూర్ణమైన గురుబలమే ఉంటున్నది. సో, ఈ మధ్య కాలంలోనే గురువుని స్ట్రాంగ్ చేసుకుంటే వ్యయస్థానంలో వచ్చినప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టడు. రైట్. సో, ఇక్కడ రాహువుకి మరియు గురువు గారికి ఇద్దరికీ కూడా ఇప్పటి నుంచే జనవరి నుంచే చిన్న పరిహారాలు చేసుకుంటూ వెళ్తే డెఫినైట్‌లీ అవి సక్సెస్ అవ్వడానికి అవకాశాలుంటాయి. సో, ఖచ్చితంగా ఈ మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా గురుచరిత్ర లాంటివి పారాయణం చేసుకోవడము, దత్తాత్రేయ గుడికి ఏదైనా సేవలు చేసుకోవడము, దత్తాత్రేయ స్వామి వారికి పెరుగుతో కూడిన ఒక అభిషేకం లాంటివి చేయించుకోవడము, కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకాలు లాంటివి చేయించుకోవడము, ఇట్లాంటివి చేస్తూ వెళ్ళడం వలన చాలా ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి అవకాశాలుంటుంది. తర్వాత ముఖ్యంగా శనగలని నానబెట్టి బెల్లంతో కలిపి ఎద్దుకి తినిపించడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే ఒక 9
ఈ నల్ల మినుములని ఆవుకి తినిపించాలి. సో పురుష గ్రహం కాబట్టి అది ఎద్దుకి తినిపిస్తే చాలా పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి అవకాశాలు ఉంటాయి. Right. సో ఇట్లా చిన్న చిన్న పరిహారాలు ఈ దశమ స్థానంలో ఉంటున్న రాహు వలన ఇంకా మనకి పాజిటివ్ వైబ్రేషన్ రావాలంటే అంబాభవాని లేదా కామాక్షి అమ్మవారికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. వాళ్ళకి వేడుకోవడం లాంటిది. Hmm. తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉంటున్నారో ప్రతిరోజు ఓం గం గణపతిహే నమః దీన్ని చదువుకోవడము. విఘ్నేశ్వరుడికి గరిక లాంటిది అర్పించుకోవడము. ఎస్పెషల్లీ బుధవారం అర్పించుకోవడము. ఎందుకంటే బుధుడింట్లో ఉంటున్నాడు ఆయన. బుద్ధికారకుడైన బుధుడింట్లో కేతు ఉంటున్నాడు కాబట్టి సో బుధవారం పూట విఘ్నేశ్వరుడికి గరిక లాంటివి అర్పించుకోవడము. బుధవారం 108 ప్రదక్షిణలు వేయడము. కుక్కలకి కుక్కలకి ఈ ఒక రొట్టె లాంటివి సో చపాతీలు కావచ్చు అవి వేయడానికి ప్రయత్నం చేయండి. Right. సో అవి పాజిటివ్‌గా మీకు మారడానికి అవకాశాలు ఉంటుంది. రైట్. సో ఇయర్ బాలేదని భయపడాల్సిన అవసరం లేదు. అవును. చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. షూర్. రైట్ అండి. చాలా చక్కగా మీ ప్రిడిక్షన్స్ అందించారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో కర్కాటక రాశి Sure. గురించి మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.